సో చూస్తున్నాం మనం బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఏ విధంగా ఉందో. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో మరి నీటి అవసరాలు ఏ విధంగా ఉంటాయి, సిటీ తగ్గట్లు మరి నీటి సరఫరా జరుగుతుందా, వాటర్ సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సమస్యలు ప్రస్తుతానికైతే ఉన్నాయండి. హానెస్ట్లీ మనం ఈ ఎండాకాలం 2 months మనకి కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే ఉంటుందండి. బట్ ఇప్పుడు మన ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే మిషన్ భగీరథ అని ఆ మిషన్తో చాలా వరకు వాటర్ ప్రాబ్లమ్ని క్లియర్ చేశారండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకప్పుడు నిజాంపేట లాంటి ఏరియా, ప్రగతి నగర్ లాంటి ఏరియాస్లో వాటర్ అనేది లేదు, బోర్ అసలు వచ్చేది కాదండి. ప్రతి ఆల్టర్నేటివ్ ట్యాంకర్స్ తెచ్చుకొని వేయించుకునేవారండి. సో ఈరోజు ఆ పరిస్థితి లేదు. మిషన్ భగీరథ లాంటి అతి పెద్ద ప్రాజెక్ట్ తీసుకుని రావటం వల్ల హైదరాబాద్కి ఎంత ప్లస్ అయిందండి మీరు ఏం చెప్తారు? అంటే నాకు తెలిసి 80% పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అండి. వాటర్ సమస్య నుంచి బయటపడ్డారు. ఎస్ దాంట్లో ఇప్పుడు నేను కూడా ఉన్న లొకేషన్లో కొంచెం మనకి అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువే. నేను ఉండేది KPHP అండి. సో కొంచెం ఈ సమ్మర్ వెకేషన్స్ 2-3 months మీద మేము ఇబ్బంది అయితే పడుతున్నామండి. బట్ అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఎస్ వీఆర్ గెటింగ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్. మనకి మున్సిపల్ వాటర్ వస్తుందండి, మంజీరా వాటర్ వస్తుంది. సో 50% అయితే ఆల్మోస్ట్ మనకి మంజీరా వాటర్ సాల్వ్ చేస్తుంది. మిగతా 50% ట్యాంకర్స్ తెప్పించుకోవడం ఏదో ఒకటి చేస్తున్నాం. సో 111 జీవో ఒకప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అది ఏదైతే అసెంబ్లీలో చర్చ జరిగిందో దేశవ్యాప్తంగా దీని మీద పెద్ద చర్చ జరిగింది. అదేవిధంగా కోకాపేట గురించి కూడా ఎకరం 100 కోట్ల రూపాయలు అని చెప్పి, ఇంకా ఇండియాలో టాప్ ఇక్కడ రేటు ఎకరం 100 కోట్లు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ రెండు ఇప్పుడు సైలెంట్ అయ్యి ఎస్ కోకాపేటలో ఏం జరుగుతుంది, 111 జీవోల విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే, ఒకటేంటంటే అప్పుడు గవర్నమెంట్ ఆప్షన్ వేసినప్పుడు బాగా హల్లా అయిందండి. ఆనెస్ట్లీ కొనే వాళ్ళందరూ కొనేసుకున్నారు, దానికి ఇంకేం చేయలేరు. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్లో ఇప్పుడు హైరేజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. హైరేజ్ అంటే 50 story బిల్డింగ్ కట్టుపోతున్నారు. 45-50 story బిల్డింగ్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద బిల్డర్స్, పేరున్న బిల్డర్స్ కొన్నారు అక్కడ. కానీ ఇప్పుడు ఒక చిన్న సామెత రూపంలో పులిని చూసి నక్క వాత పెట్టుకోవటం అనేది మీరు విన్నారా? సో అలాంటి ఏమైనా జరిగాయా ఆ ప్రాంతంలో? సో ఎకరం 100 కోట్ల రూపాయలు ఇప్పుడు అంటే నేను కంపెనీ పేర్లు వద్దులేండి. కొంతమంది ఏంటంటే విల్లాస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ ఉన్న బిల్డర్స్ కూడా కొనేశారు. ఎక్కువగా వాళ్ళకి విల్లాస్ మీద వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగా ఉంది. 5 story బిల్డింగ్స్ మీద ఎక్కువగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో సడన్గా 50 story బిల్డింగ్ అంటే అఫ్కోర్స్ ఈరోజు రేపు మనకి పీపుల్ ఆర్ అవైలబుల్, టెక్నికల్ స్టాఫ్ ఆర్ అవైలబుల్, ఎక్స్పర్ట్స్ ఆర్ అవైలబుల్. వీ కెన్ హైర్ ది ఎక్స్పర్ట్స్, టెక్నికల్ స్టాఫ్ అండ్ మనం ఈజీగా కన్స్ట్రక్ట్ చేయవచ్చు అండి. బట్ అటువంటి వాళ్ళు కూడా కొన్నారు. అది థ్రెట్ అయితే కాదండి, ఇట్స్ నాట్ ఎ థ్రెట్ ఫర్ దెమ్. బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళు ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలండి. సో నార్త్ జోన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? నార్త్ జోన్ అంటే మనకి మ్యాక్సిమం గుర్తొచ్చేది ఇటు మేడ్చెల్లు, సామీర్పేట ఈ లొకేషన్స్ ఎక్కువ గుర్తొస్తాయండి. ఎస్. సో ఇండస్ట్రియల్ వైజ్గా కొన్ని ఏరియాస్ బాగా గ్రో అవుతున్నాయండి. అంటే నాట్ ఐటీ ఇండస్ట్రీస్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చెల్కి అతి దగ్గరలో డొండిగల్ ఉందండి. డొండిగల్లో ఒక 300-400 acres ల్యాండ్ ఐటీ సెజ్కి ఆల్రెడీ నా ప్రీవియస్ గవర్నమెంట్ కేటాయించారండి. అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఎక్వైర్ చేసే ల్యాండ్స్ అక్కడ. సో ఐటీ వైజ్గా కూడా కొంతవరకు డెవలప్ చేస్తున్నారు. కానీ మ్యాక్సిమం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీస్ రాబోతున్నాయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షామీర్పేటలో జనవం వ్యాలీ ఉంది. ఫార్మా ఇండస్ట్రీస్ కొన్ని వేల మంది వర్క్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. సో ఈ లొకేషన్స్ కూడా వాళ్ళు ఎక్కువ ఏం ఆలోచిస్తున్నారంటే చూడండి, ఇప్పుడు ఈ కంపెనీస్లో పనిచేసేవారు ఫార్మాస్లో వారు కొంచెం లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు. చాలా ఒక 10% పీపులే ఆ కంపెనీ జంప్ అవుతుంటారు. కానీ మిగతా వాళ్ళు లాంగ్ టర్మ్ ఈ కంపెనీలో ఉండి వర్క్ చేద్దాం, రిటైర్మెంట్ తీసుకుందాం అని ఆలోచిస్తారు. సో అటువంటి వాళ్ళకి అంత దూరం ఈ ఎవ్రీ డే ట్రావెల్ చేయడం అంటే అఫ్కోర్స్ కంపెనీ వాళ్ళు బస్సెస్ వేస్తారు, కానీ ఓన్లీ ట్రావెలింగ్లో టైం తినేస్తుందండి. అటువంటి వాళ్ళు ఏం చేస్తే చుట్టూ సరౌండింగ్స్లో ప్రాపర్టీస్ కొంటున్నారు. ఐ హ్యావ్ సీన్
చాలామంది అడ్వైస్ కూడా తీసుకున్నారు నా దగ్గర. రేట్లు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు షామీర్పేట అనుకుంటే మనకి మరీ ఓఆర్ఆర్ దగ్గర కావాలంటే 30,000-35,000 దొరుకుతున్నాయండి. పర్లేదు, ఒక 10 కిలోమీటర్ రేడియస్లో పర్లేదు అనుకుంటే 25,000కి ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఏంటి విజయవాడ వైపు ఈసారి బాగా వినిపిస్తుంది. 8 lanes ఈస్ట్ సైడ్ కొంచెం డిమాండ్ కూడా పెరిగింది అంటున్నారు. పెరిగిందా పెరుగుతుందా? ఆల్రెడీ పెరిగింది, ఇంకా ఫ్యూచర్లో పెరుగుతుంది. ఏంటి అసలు ఏం రాబోతున్నాయి అటు సైడ్? ఎందుకు ఒకసారిగా ఇన్వెస్టర్స్ అంతా అటువైపు చూడటం కారణం? అలాగని కాదు, నాకు తెలిసి ఎలక్షన్ ఎఫెక్ట్ అనుకోవచ్చు అండి. ఇప్పుడు డెవలప్మెంట్స్ ఎక్కువగా ఈస్ట్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి ఈస్ట్ వైపు ఎక్కువ దృష్టి పెట్టమంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయాయి, రిజల్ట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చేసింది. సో మీరు ఎలక్షన్ పెట్టండి, ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అనుకోవచ్చు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత విజయవాడ వైపు ఎక్కువ మంది ఈస్ట్ వైపు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేయమంటున్నారు గవర్నమెంట్. చేస్తున్నారు, చాలా వరకు చేస్తున్నారు. రైట్ టైం అనేది 100% రైట్ టైం అండి. ఇప్పుడు విజయవాడ హైవే అప్ టు మనం ఫస్ట్ టోల్ గేట్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అండి, హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్స్ కూడా అలాగే వస్తాయి, కంపెనీస్ కూడా రాబోతున్నాయి. గవర్నమెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ సమ్ ప్రాపర్టీస్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా వైజ్గా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వైజ్గా డెవలప్ చేయబోతున్నారు. సాగర్ హైవే డిమాండ్ ఎలా ఉంది? సాగర్ హైవే డిమాండ్ అని అనుకుంటే న్యూట్రల్గా ఉందండి. గత నేను చూస్తున్న 7-8 years నుంచి అదే న్యూట్రల్గా ఉందండి. గ్రోత్ కూడా యావరేజ్గా 10% గ్రోత్ అయితే వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి ఈ 5 లొకేషన్స్లో సాగర్ హైవే కూడా ఒకటి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఫార్మా విలేజ్, దట్ టు గ్రీన్ ఫార్మా అండి, అంటే నాట్ పొల్యూటెడ్ ఫార్మా ఇండస్ట్రీస్ కాదండి, నాన్ పొల్యూటెడ్ ఫార్మా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. సో సాగర్ హైవే కూడా గవర్నమెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ అని నాకు వచ్చిన న్యూస్, బట్ నాట్ కన్ఫర్మ్. చిన్న ఎగ్జాంపుల్, అమరావతి రాజధానిగా రాబోతుందని చెప్పి విచ్చలవిడిగా అక్కడ పెట్టుబడులు పెట్టారు. తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారిపోయా మనం చూసాం. అదేవిధంగా శ్రీశైలం హైవేలో కూడా 19,000 ఎకరాల్లో ఫార్మా సిటీ రాబోతుందని చెప్పి కూడా, సో ఫ్యూచర్ మొత్తం అటే ఉందని చెప్పి చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేశారు. సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవటం, అంటే ఫార్మా విలేజెస్గా డెవలప్ చేస్తామని చెప్పి కూడా, అంటే దాన్ని డివైడ్ చేస్తామని చెప్పి కూడా అంటాం. సో అటువైపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంత ఇప్పుడు ఆలోచన దూరంలో పడ్డారు. ఇప్పటికి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఆ భూములు అలానే రేట్లు అయితే తగ్గలేదు, ఇంతవరకు అయితే రేట్లు ఆ ఏరియాలో తగ్గలేదు. సో భవిష్యత్తు మరి రాబోయే 5-10 సంవత్సరాల్లో మరి అటు సైడ్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? మీరు ఇప్పుడు చాలా వరకు ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ. అంటే ఇటు లెట్ us assume ఇటు శ్రీశైలం హైవే అనుకుందాం, అప్ టు ఒక 15 kilometers వరకు ఇన్వెస్ట్మెంట్స్ జరిగిపోయి కేవలం ఫార్మా సిటీ పెట్టుకునే జరిగింది అక్కడ. ఎస్. కానీ ఇంకో విషయం చెప్పబోతున్నాను మీకు. ఓఆర్ఆర్ నుంచి ఒక 7 kilometers తర్వాత ఒక ప్రాజెక్ట్ రైట్ సైడ్ ఉందండి, పేరు నేను చెప్పకూడదు, అప్పటికి ఫార్మా అనేది అనౌన్స్ చేయలేదు. అక్కడ అప్పుడే లేఅవుట్ కమ్ విల్లాస్ వేశారండి. విల్లాస్ కూడా అక్కడ ఈరోజు 5 కోట్లు 6 కోట్లు రీసేల్ జరుగుతుందండి ఇప్పటికి. శ్రీశైలం హైవేకి హైప్ ఎప్పుడు ఉందండి. ద ఓన్లీ రీజన్ ఏంటంటే మనకి కనెక్టివిటీ. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీశైలం తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి ఒక 10 kilometers, ఇప్పుడు ఈరోజు మీరు చూడండి అప్ టు 12 kilometers వరకు విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. జనాలు ఉంటున్నారండి, వస్తున్నాయి, పక్కన పెట్టండి, జనాలు ఉంటున్నారు. ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసేసారు, జనాలు ఉంటున్నారు, ప్లస్ మ్యాన్షన్స్ కడుతున్నారండి అక్కడ. సో రెసిడెన్షియల్ వైజ్గా బాగా డెవలప్ అయిందండి. అఫ్కోర్స్ ఈ ఈ ఫార్మా సిటీ అనేది ఆగడమో లేకపోతే డిజాల్వ్ అవ్వడం పక్కన అనవసరమైన ఆందోళన, కానీ ఖచ్చితంగా భవిష్యత్తు అయితే శ్రీశైలం హైవేకి మంచి డిమాండ్ ఉంటుంది. ఫార్మా సిటీతో సంబంధం ఆ ఏరియాలో ఎంక్వైరీలు కూడా బాగున్నాయి, జరుగుతున్నాయి అన్నారు. సో శ్రీశైలం హైవే సంబంధించి ఏదన్నా ప్రాపర్టీ తీసుకోవాలంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఒకసారి మీ వెబ్సైట్ అని చెప్తారు. బేసిక్గా మీకు శ్రీశైలం వైపు అంటే, ఎందుకంటే ఇప్పుడు అంత కన్ఫ్యూజన్లో ఉండరు, ఇన్వెస్ట్ చేయాలా వద్దా, చేస్తే ఏంటి. సో ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేయడానికి నేను ఇది రైట్ టైం అండి. ఎందుకంటే డైనమాలో ఉన్నారు, ఫార్మా సిటీ లేదు, అమ్మో ఏంటి పరిస్థితి అని డైనమాలో ఉన్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ప్రైస్ స్టాగ్నెంట్ అయిపోయిందండి, ఫ్యూచర్లో పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. ఒకసారి వెబ్సైట్ చెప్పండి. సార్ వెబ్సైట్ కాదండి, మీరు నా ఫేస్బుక్ ఐడికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. రవిచందన్ రెడ్డి అని నా ఫేస్బుక్ ఐడి ఉంటుందండి. అదేవిధంగా నాకు 2 pages ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే ఒక పేజ్ ఉందండి, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే ఒక పేజ్ కూడా ఉందండి. సో ఇక్కడ మీరు నాకు ఎటువంటి క్వశ్చన్ అడిగితే నేను డెఫినెట్గా మీకు అడ్వైజ్ ఇస్తాను.
అది తీసుకోవచ్చా లేదనేది లీగల్ వైజ్గా కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐ విల్ లెట్ యూ నో అండి, మీకు క్లియర్